జాలరి మరియు బంగారు చేప. ఒకప్పుడు ఒక చిన్న తీర గ్రామంలో ఇవాన్ మరియు అతని భార్య మారియా అనే పేద జాలరిరువురు నివసించారు. ఒకరోజు సముద్రంలోకి వల వేస్తుండగా ఇవాన్ ఒక బంగారు చేపను పట్టుకున్నాడు. అతనిని ఆశ్చర్యానికి గురి చేస్తూ చేప ఇలా మాట్లాడింది: దయగల జాలరి గారు, దయచేసి నా ప్రాణాన్ని రక్షించండి. నేను దానికి బదులుగా మీకు 3 కోరికలు ఇచ్చి తీరుస్తాను అని అన్నది. ఇవాన్ సందేహించాడు, కానీ బంగారు చేపను విడుదల చేయడానికి అంగీకరించి వదిలివేశాడు. అతని ఇంటికి తిరిగి వచ్చి తనకు జరిగిన దాని గురించి మారియాకు చెప్పాడు. వారు ఆకలితో ఉన్నందున వారు కొంచెం రొట్టె కోసం ఒక సాధారణ కోరిక కోరాలనే నిర్ణయించుకున్నారు. బంగారు చేపను కోరగా అది వారి కోరికను తీర్చింది. అయితే బంగారు చేప శక్తిని తెలుసుకున్న మారియా అత్యాశకు గురైంది. ఆమె ఇవానును ఒక గొప్ప ఇంటిని, ఆపై ఒక కోటను అడగమని, చివరకు భూమికి రాజుగా చేయమని కోరింది. ప్రతిసారి బంగారు చేప వారి కోరికలను తీరుస్తూ ఉన్నది. ఇవాన్ రాజుగా మారడంతో వారి కొత్త సంపద మరియు అధికారం వారికి ఆనందాన్ని తీసుకురాలేదని అతను గ్రహించాడు. వాస్తవానికి అది వారి వినయపూర్వకమైన జీవితంలోని సాధారణ ఆనందాలను మరిచిపోయేలా చేసింది. వారు సముద్రం దగ్గర తమ పాత ఇంటిని కోల్పోయారు. ఇవాను ఒడ్డుకు తిరిగి వెళ్ళి బంగారు చేపను పిలిచాడు. తన భార్య అత్యాశకు క్షమాపణ చెప్పి వారి పాత జీవితాన్ని పునరుద్ధరించాలని కోరారు. బంగారు చేప తన మాటను నిజం చేసి వారి కోరికను మన్నించింది. ఇవాన్ మరియు మారియా సముద్రం ద్వారా వారి సాధారణ జీవితానికి తిరిగి వచ్చారు. సంతృప్తి యొక్క విలువను, తనిఖీ చేయని దురాశ యొక్క ప్రమాదాలను ప్రశంసించారు. నీతి, సంతృప్తి మరియు కృతజ్ఞత నిజమైన ఆనందానికి దారితీస్తుంది. మన దగ్గర ఉన్న వాటిని మెచ్చుకోవాలని మరియు అత్యాశ మరియు భౌతికవాదం జీవితంలోని సాధారణ ఆనందాలను కప్పివేయరాదని ఇది మనకు బోధిస్తుంది.